హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్య ఎలాది వ్లాగ్స్. నేను మీ దివ్య ఎలాది. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో లోనావాలా వెళ్ళేటప్పుడు రోడ్ ఎలా ఉందో, మేము అక్కడ లోనావాలాలో ఏవే ప్లేసెస్ చూసామో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముంబైకి వచ్చిన కొత్తలో నాకు అసలు బయటికి వెళ్ళాలని అనిపించేదే కాదు. కానీ ఇప్పుడు మాత్రం బయటికి వెళ్తే ఏ ప్లేసెస్ చూస్తామా అని చెప్పేసి చాలా క్యూరియస్గా అయితే ఉంటుంది. సో నాకు ముంబైకి దగ్గరలో నచ్చిన ప్లేస్ అంటే లోనావాలా. ఎన్నిసార్లు వెళ్ళినా కానీ వెళ్ళాలనిపించే ప్లేసే లోనావాలా. ముంబై నుండి లోనావాలా 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. పూణే నుండి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ముంబై నుండి వచ్చేటప్పుడు కర్జత్ దాటిన తర్వాత చాలా దూరం మనం ట్రావెల్ చేశాక మనకి కర్వ్ రోడ్ అయితే కనిపిస్తుంది. ఇలాంటి కర్వ్ రోడ్ మనకేంటంటే 5 కిలోమీటర్స్ వరకు ఇలాగే ఉంటుంది. ముంబై నుండి లోనావాలా వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేది సరిగ్గా పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఈ వేలోనే మనకి ఎక్స్ప్రెస్ హైవే అయితే ఉంటుంది. అక్కడ 2 వీలర్స్ని మాత్రం అలో చెయ్యరు. ఒకవేళ మనం రాంగ్ రూట్లో వెళ్తే వచ్చేటప్పుడు మనం జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది. లోనావాలా ముంబైకి పూణేకి మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో వస్తే ఈ ప్లేస్ మాత్రం చాలా రష్గా ఉంటుంది. నేచర్ని ఇష్టపడే వారికి బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్ అంటే మాన్సూన్ సీజన్ అని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. మాన్సూన్లో వస్తే ఈ ప్లేస్ అంతా చాలా గ్రీనరీగా ఉంటుంది. ఈ వేలో వెళ్ళేటప్పుడు మొబైల్ పట్టుకొని వీడియోస్ తీస్తుంటే ఎక్కడ మొబైల్ జారి పడుతుందేమో అని అనిపించింది. కానీ నేను జాగ్రత్తగా పట్టుకొని అయితే వీడియోస్ అయితే తీశాను. మౌంటైన్స్, వాటర్ ఫాల్స్ ఇలాంటి గ్రీనరీని చూడాలంటే మనం 2 వీలర్స్ మీద వెళ్తేనే ఆ మజా అయితే వస్తుంది. ఒకవేళ మనం కార్లో వెళ్ళి ఈ ప్లేసెస్ చూద్దాము అన్నా కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే మనకి రాదు. ఎవరైతే రైడర్స్ ఉంటారో వాళ్ళకి ఈ ప్లేస్ అయితే బెస్ట్ ప్లేస్. ఈ వేలో వెళ్ళేటప్పుడు చాలామంది రైడర్స్ని వాళ్ళ కాస్ట్యూమ్స్ని చూసి గుర్తుపట్టాను. రైడర్స్ అంటే చాలామంది జెంట్సే ఉంటారని అనుకుంటాం, కానీ లేడీస్ కూడా ఉంటారు. ఈ వేలో వెళ్ళేటప్పుడు మాకు 2 లేడీ రైడర్స్ పరిచయం అయ్యారు. వాళ్ళు వెళ్ళేది రాంగ్ రూటో రైట్ రూటో అర్థం కాక మమ్మల్ని అడిగారు. సో వాళ్ళకి మేము కరెక్ట్ రూట్ చెప్పడం వల్ల వాళ్ళు ఆ రూట్లో వెళ్ళిపోయారు. వింటర్లో వస్తే ఈ లొకేషన్ అయితే చాలా చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో వచ్చినా కానీ మరీ అంత వేడిగా కాకుండా కొంచెం చల్లగానైతే ఉంటుంది. ఫైనల్గా మనం లోనావాలాలో ఒక బెస్ట్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ నుండి మనం చాలా రకాల వ్యూ పాయింట్స్ని అయితే చూడవచ్చు. ఈ పాయింట్ నుండి మనం ఖండాలా వ్యూ పాయింట్ని అయితే చూస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏంటంటే చిన్న చిన్న మౌంటైన్స్ కూడా ఉన్నాయి. సో వెనుక లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. ఖండాలా వ్యూ పాయింట్ నుండి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక వ్యూ పాయింట్ని కూడా మనం చూడొచ్చు. వ్యూ పాయింట్ నుండి కొంచెం నడుచుకుంటూ వెళ్తుంటే నాకు చాలా రకాల బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే కనిపించాయి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుండి ముంబై వచ్చేటప్పుడు ట్రైన్లో వస్తే పూణే దాటిన తర్వాత మనం ఈ లొకేషన్ నుండే ముంబైకి వెళ్ళాల్సి ఉంటుంది. నేను వెళ్ళినప్పుడు ట్రైన్స్ ఎలాంటివి వెళ్ళలేదు కాబట్టి నేనేం వీడియో తీయలేకపోయాను, కానీ ప్రీవియస్గా ఈ ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రం వీడియోస్ తీశాను. ఆ వీడియోస్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. లోనావాలా వ్యూ పాయింట్ చూసిన తర్వాత
దగ్గరలో ఉన్న ఖండాల లేక్ అయితే వచ్చాము. ఖండాల లేక్ మేము చాలాసార్లు బయట నుండి చూసాం కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళలేదు. ఈసారి లోపలికి వెళ్దాం, ఎలా ఉందో చూద్దామని చెప్పేసి అయితే లోపలికైతే వెళ్ళాము. ఎంట్రన్స్ ఫీజు అట్లాంటిదైతే ఏమీ లేదు. ఒకవేళ మనం బోటింగ్ చేద్దాం అనుకుంటే మాత్రం దానికి మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ లేక్లో కొన్ని వాటర్ ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ లేక్ని చూసిన తర్వాత నాకు ఫస్ట్ గుర్తొచ్చింది ఎర్కాడ్లో ఉండే లేక్. సో ఆ లేక్ ఈ లేకు సిమిలర్గా ఉన్నట్టయితే నాకు అనిపించింది. ఎర్కాడ్లో ఉన్న లేక్ కంటే ఈ ఖండాల లేక్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. దీనిని చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ లేక్ చుట్టుపక్కల కూర్చోవడానికి చాలా చైర్స్ ఉన్నాయి. ఫొటోస్ తీసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఈ లేక్ చూడడానికి వెళ్ళినా కానీ పార్కింగ్ చేసుకోవడానికి పార్కింగ్ ఏరియా లాంటిది ఏమీ ఉండదు. లేక్కి ఆపోజిట్ వేలో మనం వెహికల్ని పార్క్ చేయాల్సి ఉంటుంది. ఖండాల లేక్ గేట్ ఇన్సైడ్లో ఫుడ్ స్టాల్స్, షాప్స్ అలాంటివి ఏమీ ఉండవు. గేట్కి అవుట్ సైడ్లో టెండర్ కోకోనట్ షాప్స్, కూల్ డ్రింక్ షాప్స్ అయితే ఉంటాయి కానీ రెస్టారెంట్లు, కేఫ్స్ లాంటివి అయితే ఏమీ కనిపించవు. ఒకవేళ మనం ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తినాలన్నా కానీ లోనావాలా వరకు వెళ్ళాల్సి ఉంటుంది. లోనావాలా వెళ్ళినప్పుడు ఖండాల వ్యూ పాయింట్, ఖండాల లేక్ అయితే ఈసారి విజిట్ చేశాము. ఈ వీడియోలో 2 ప్లేసెస్ని కవర్ చేసి వీడియో తీసైతే ఈ వీడియో ద్వారా అయితే మీకు చూపించాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching this video. See you in next video. Bye.